వచ్చేద్ది మొక్కలు వచ్చేద్దరా ఫ్లాష్ మ్యాన్ చిన్న కథ కదిరిద్యా. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ D589. సో ఈ రోజు అయితే మనం బొంగులో చికెన్ చేయబోతున్నాం మామ. మామూలుగా అయితే ఉండదు. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. ఎంతవరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ. సో వీడియోని అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎండ్ వరకు అయితే చూడండి. సో చూసుకోవచ్చు మామ, బొంగులు అయితే రెడీ అయితే అయిపోయాయి అనమాట. సో మనమైతే ఇప్పుడు క్లీన్ చేయడానికి అయితే తీసుకువెళ్తున్నాం. మామూలు చూడొచ్చు ఎలా సన్యాసాలు చేస్తున్నారు. క్లీన్ చేయండి అంటే సర్కస్ చేస్తున్నారు అనమాట. మామూలుగా అయితే ఉండదు, మనతోని బుర్రపాడు అయిపోద్ది. వీడియో కూడా ఎండ్ వరకు చూడండి, ఎలా చేస్తున్నాం ఏంటని కూడా వీడియోలో చూపిస్తా, చూసేయండి. మంచిదే రాక చిరిగిపోయిన పర్లేదు, అయిపోద్ది. కాడగా నీరేసి నీళ్ళు సో చూసుకోవచ్చు మామ, నేను వచ్చేసరికి కొంచెం లేట్ అవడంతో వీళ్ళైతే చికెన్ అయితే మంచిగా మిక్సింగ్ చేసేసారనమాట. కారం మసాలా ఇవన్నిటితోని. సో మిక్సింగ్ చేసి అయితే ఆ బొంగులో పెట్టేశారు. సో మనం రావడం లేట్ అవడం బట్టి మీకు చూపించలేదు. సో ఇప్పుడు ఎలా కావాల్సిందమ్మా ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో చూసుకోవచ్చు మామ, మామూలు బొంగులో వేసిన దానికన్నా కాల్చుకొని తినేదే ఎక్కువ అనమాట. మామూలుగా అయితే ఉండదు. మామూలు కాల్చిన తర్వాత టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అంటున్నారు. సో ఆ బొంగులు ఇంకెలా ఉంటాయి ఏంటో చూడాలి. ఇక్కడ నుంచి కొంచెం ఇంకా ఫన్నీగా ఉంటుంది. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. అలా కాలిపోగలరా దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే.
నాయన ఫ్లాష్ మ్యాన్ చిన్న కథ కదిరిద్యా తీరా ఎలాగుంది చికెన్ బొంగులో చికెన్ బొంగులా ఉంది సో ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో అయితే అయిపోయింది అనమాట. సో మా వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు బొంగులో చికెన్ అనమాట. సో మా ఫేసులు చూడండి ఈ అగ్గికి ఎలాగ అయిపోయినాయో. సో ఇంతటితో మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ కావట్లేదో సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఓకే బాయ్.